చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. జీవిస్తున్నటువంటి మన జీవితాలలో మనందరి బ్రతుకులలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మనకు విడుదల రావాలని, ప్రతి విధమైనటువంటి వాటిలో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయాలని ఆశ కలిగి ఉన్న దేవుడు కనుక ఆయన యొక్క మార్గములలో మనం నడవాలని, ఆయన ఇష్టాన్ని మనం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని జాగ్రత్తగా కొంత సమయము వాక్య భాగంను ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. 17:30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు మరోసారి శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా ఈ యొక్క మాటలను జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనుషులను సృష్టించిన తర్వాత వారి జీవితాలలో కొన్ని మేలులు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు చేసేటువంటి మేలులు మనుషుల యొక్క ఆలోచనలకు అందల, వారు ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే అత్యధికముగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఏ విధముగానైతే ఆశ కలిగి ఉన్నాడో వాటిని పక్కన పెట్టుకొని వాటిని అర్థం చేసుకోలేని మనుషులు, వాటి గురించి ఆలోచన లేని మనుషులు ఈ లోకములో ఉన్నటువంటి జీవితంలో జీవిస్తూ ఇదే శాశ్వత కాలమని నమ్ముకున్నాడు. జాగ్రత్తగా ఇవే శాశ్వతమని నమ్ముతున్నాడు. ఇదే శాశ్వతమని నమ్మిన మనుషుడు ఈ యొక్క జనన మరణాల మధ్య ఉన్న ఈ కొద్ది కాలమే సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు అన్నమా. బాగా అర్థం చేసుకోండి. జనన మరణాల మధ్య ఉన్న ఈ కొద్ది కాలంనే సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు మనుషులకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములు, ఏ కాలం అంటది? అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలం అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు, అక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు, అదే అధ్యాయంలో నుంచి మీకు అర్థం కావటానికి ఒక విషయాన్ని చెప్తాను చూడండి. 19వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 19 నుంచి. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపగు అను సభకు యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకొనవచ్చున, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నవి కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించుచు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి ఎందునో వినుటి ఎందు మాత్రమే కాలము గడుపుచూ ఉండేవారు. ఇక్కడ పౌలు గారు ఒక ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం పేరు ఏథెన్స్ అనేటువంటి ప్రదేశంలో జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు. గొప్పగా యొక్క క్రీడలు అంటే తెలుసు కదా, ఆటలు కలిగిన వాళ్ళు బాగా ఉన్నారు. అక్కడ మంచిగా అన్ని తెలిసిన వాళ్ళు బాగా ఉన్నారు. అన్ని తెలిసినటువంటి ఏళ్లకు దేవుని గురించి తెలియాలి. అన్ని తెలిసింది, జ్ఞానం బాగా వచ్చింది. కొత్త సంగతులు వినటానికి, వాటిని ఆలోచించటానికి, క్రొత్త సంగతులను గురించి
చెప్పుకోవటానికి ఇష్టపడుతున్న జనాలు. ఆ విషయాలు చూసినప్పుడు వాళ్ళు ప్రతి దానిలో అంటే గొప్పగా అభివృద్ధి చెందుతున్నారు, బాగా ఉన్నారు. కాబట్టి ఆ పై ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితులను చూసినప్పుడు పౌలు గారు ఆశ్చర్యపోయారు. ఏమి ఆశ్చర్యపోయారంటే, వారి దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రదేశాలలో తిరుగుతున్నప్పుడు వారి జీవితంలో వారు అభివృద్ధి అయితే బాగుంది, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. అంటే చూడండి, జ్ఞానం బాగా ఉంది, అభివృద్ధి బాగా ఉంది. వారిని ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు వాటికి ఎదురు ప్రశ్నలు వేయటం కానీ, ఇది నిజమా కాదా అని అర్థం చేసుకోవటం కానీ అన్నీ బాగున్నాయి. కానీ అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏమిందంటే చూడండి, 22వ వచనం జాగ్రత్తగా చూడండి. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. వాళ్ళ యొక్క ప్రదేశాలలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్నప్పుడు వీళ్ళ యొక్క జ్ఞానం కానీ, వీళ్ళు ప్రవర్తించే పద్ధతులు కానీ, వీళ్ళు ఆలోచించే ఆలోచనలు కానీ, వీళ్ళు మాట్లాడే మాటలు చూసినప్పుడు వీళ్ళు అన్నిటిలో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళే, అంటిలో బాగా ఆరితేరిన వాళ్ళే. కానీ వీళ్ళు వాళ్ళ ప్రదేశాల్లోనికి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం జరిగిందంటే, తెలియబడిన దేవునికి అని రాసుకున్నారంట. అంటే వాళ్ళకి ఏమి తెలియదు, దేవుడు తెలియదు అని రాసుకున్నారు. ఇన్ని తెలుసుకున్న మనుషులు దేవుణ్ణి తెలుసుకోకపోవటం ఏంది వింతగా ఉన్నదని ఆయనకు ఆశ్చర్యం వేసింది. అన్ని తెలుసుకున్నారు, బాగా నూతనమైనటువంటి అంటే క్రొత్త సంగతులు వినటం కానీ, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు ప్రశ్నలు వేయటం కానీ, వాళ్ళను తారుమారు చేయటం కానీ, వాళ్ళు చెప్పిన వాటి గురించి వీళ్ళు మాట్లాడుతుంటే జ్ఞానము కలిగిన వాళ్ళ విధంగా మాట్లాడటం కానీ, వీళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినా కానీ, వాళ్ళ పద్ధతులు చూసినా కానీ, వాళ్ళ వస్త్రధారణ చూసినా కానీ, వాళ్ళ భక్తి చూసినా కానీ, ఏ భక్తి అంటది, అతి దేవతా భక్తి. ఇంత చేస్తున్నారు, మరి దేనికి చేస్తున్నారంటే అక్కడ ఒక దాని మీద వాళ్ళు ఏమి రాసుకున్నారంటే, తెలియబడని దేవునికి. అంటే దేవుడు మాకు తెలియదు. మరి ఇన్ని తెలుసుకున్న మనుషులు దేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోయారమ్మా? ఇక్కడ అంటే మీకు ఎందుకు చెప్తానంటే, ఏథెన్స్లో జ్ఞానం బాగున్నది. అంటే ఏమన్నాడు, ఆ అజ్ఞాన కాలములను, అప్పుడు ఉన్న కాలములు ఏంటివంట, అజ్ఞానం అంటే జ్ఞానం లేని కాలములలో మనుషులు చేసిన వాటిని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే జ్ఞానం లేనప్పుడు ఏమి చేసినా బాగున్నది. జ్ఞానం లేనప్పుడు చింపిరి గొడ్డలేసుకున్నా, జుట్టు పెంచుకున్నా, మా యొక్క మాసిపోయిన బట్టలు వేసుకున్నా, ఈ కాలికి ఒక చెప్పు, ఆ కాలికి ఒక చెప్పు వేసుకున్నా, ఈ ప్యాంటు ఈ యొక్క కాలికి వేసుకున్నటువంటి వస్త్రం చినిగిపోయి ఇది చినిగిపోకుండా ఏందిరా ఇలా నడుచుకోకపోతుందని ఎవరు అడగల. ఎందుకంటే అప్పుడు ఏమి లేదు, జ్ఞానం లేదు. కానీ ఈ రోజులలో అలా లేదంట. అప్పుడు ఆయన పోయినప్పుడు అంతా పద్ధతిగా ఉండేవాళ్ళంట. కుడి తెలుసు, ఈ ఎడమ తెలుసు అంట, మంచి తెలుసు, చెడు తెలుసు అంట, వస్త్రాలు ఎలా ధరించాలో తెలుసు అంట, అందముగా ఎలా తయారు కావాలో తెలుసు అంట. అన్ని తెలిసినటువంటి ఈ ప్రాంత ప్రజలకు మాత్రము దేవుడు తెలియకపోవటం ఎంతగా ఉంది ఆయనకు. దేవుడు ఎందుకు తెలియకపోయిందంటే, వాళ్ళ దృష్టి దేవుడి గురించి ఆలోచించంత టైం లేదన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ భక్తిని చూసినప్పుడు అతి దేవతా భక్తి ఎలాంటిదంట, అతి దేవత అంటే ఎక్కువగా భక్తి కలిగి ఉన్నారు. ఆ దేవుని కొరకు ఏదైనా చేయటానికి రెడీ అయిపోయారు. ఎంతైనా ఖర్చు పెట్టాలని, ఏదైనా చేయాలని, అవసరమైతే వాళ్ళ జీవితాలనైనా త్యాగం చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేనికయ్యా మీరు చేసేదంటే మా దేవునికి అన్నాడు. ఏమంటే దేవుడు అంటే తెలియబడని దేవుడు, కాబట్టి మాకు దేవుడు తెలియదు. అంటే దేవుడు తెలియకపోవటం ఏంటి, దేవుడు తెలియనటువంటి లోకంలో మీరు ఉన్నారంటే అవును అన్నారు. అయితే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. కాబట్టి నిన్ను సృష్టించిన వాని గురించి మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. నన్ను సమస్తమును సృజించినటువంటి దేవుడు మనకేం చేయాలనుకుంటున్నాడు, మేలు చెయ్యాలనుకుంటున్నాడు అన్నాడు ఆయన.
మేలు చేయాలనుకుంటున్నాడు. మేలు చేయాలని నిన్ను నన్ను పిలిచి నీకు నాకు మేలులు ఇవ్వాలని, మన జీవితాలలో అభివృద్ధిని చేయాలని, మన బ్రతుకులను గొప్పగా వృద్ధిలోనికి తీసుకురావాలని, ఏ పాపం లేకుండా, ఏ వ్యసనాలు లేకుండా, మన శరీరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాపంలో నుంచి బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి ఒక మాట మనం చూద్దాం, బాగా గమనించి ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు అంటున్నారు, చూడండమ్మా, ఇప్పుడు చదివిన మాట. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అప్పుడు మనుషులు ఏం చేసినా పట్టించుకోలేదు. అప్పుడు ఎవరు చెప్పలేదు, ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఎవరు దానిని ఏంటని ప్రశ్నించే వాళ్ళు లేదు. కానీ ఇప్పుడు దేవుడే అడుగుతున్నాడు మనుషులని. ఏమని అడుగుతున్నాడంటే, నేను నీకు ఊపిరినిచ్చాను, నేను నీకు ఆయుష్నిచ్చాను, నేను నీకు అవయవాలన్నీ సక్రంగా ఇచ్చాను, నేను నీకు జ్ఞానమునిచ్చాను, నేను నీకు తెలివితేటలు ఇచ్చాను, అన్నీ నేను నీకు ఇచ్చిన తర్వాత నన్ను గురించి తెలుసుకొని నాకు నచ్చినట్టుగా బ్రతకమంటే మీరు మీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమని వేస్తున్నానంటే, నేను మీకు మంచి చేయాలని నేను ఆశపడ్డాను, మీరైతే ఎలా ఉన్నారంట? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చదువుదాం. అపోస్తుల కార్యములు 14:16 జాగ్రత్తగా చదువుతాం. చూడండి, చదవండి. ఆయన అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. గత కాలములలో, ఇంతకు ముందు రోజులలో మనుషులకు కుడి ఎడమ తెలియని రోజులలో, జ్ఞానము లేని రోజులలో వాళ్ళని ఎలా నడవనిచ్చాడంట? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నడిస్తే ఏమో అడగల, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడిచారు. ఒక రకంగా చెప్పాలంటే, ఎవడి మనసుకు నచ్చినట్టు, ఎవడి ఆలోచనలకు నచ్చినట్టు, ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళని మలుచుకున్నప్పుడు ఏమీ అనలేదు. ఎందుకు అనలేదంటే, ఆయన గత కాలములలో సమస్త జనులను, ఏమంటున్నారు ఇక్కడ? సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచారు, అప్పుడు అడగలేదు. అందుకే చాలా మంది ఏమంటుంటారంటే, ఈ ఏథెన్స్లోనికి ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇంతకు ముందు మేము ఏది చేసినా మమ్మల్ని అడగలేదు, ఇప్పుడు ఏంది నువ్వు వచ్చి కొత్తగా ఇది వద్దంటున్నావు అని వాళ్ళకి ఇబ్బంది కనిపించింది. ఇంతకుముందు మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేరు, ఇంతకుముందు మేము ఎట్ట తిరిగినా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేడు, ఇంతకుముందు మేము ఏ విధంగా మాట్లాడినా మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. కానీ ఈరోజు ఎందుకు మాకు ఇది చెప్తున్నారంటే, అప్పుడు దేవుడు ఇష్టం వచ్చినట్టు నడవమని చెప్పాడు, కానీ ఇప్పుడు అలా జరగటానికి లేదంటున్నాడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడవటం లేదు, ఎవడికి నచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు. అందరు కూడా ఒక పద్ధతి ఉన్నది మనుషులకి, ఒక సంప్రదాయం ఉన్నది మనుషులకి, ఒక నడవడి ఉన్నది మనుషులకి, ఒక మార్గం ఉన్నది మనుషులకు. అందరూ జ్ఞానము తెచ్చుకున్నారు కనుక ఆ జ్ఞానముతో నువ్వు కొన్ని ఆలోచించాలి. నేను చేసేది మంచా చెడా? దేవుడి పెద్దగా మన మనుషుల మీద పెద్ద భారమే పెట్టలా. నువ్వు చేసేది మంచి పని చెడ్డ పని ఆలోచించి చేయన్నాడు అంతే. ఇప్పుడు ఆలోచించటానికి మనుషులకి టైం లేదా? ఆలోచించేదంత జ్ఞానం లేదా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఆలోచించడానికి టైం లేదా? ఆలోచించేంత జ్ఞానం లేదా? ఆలోచించేంత జ్ఞానం లేదా? జ్ఞానము లేదా? మనం అనుకుంటాం ఆలోచించేంత జ్ఞానం లేని. ఆలోచించేంత జ్ఞానం లేని సమాజము కాదంట. ఎందుకంటే నీకు ఏది సూట్ అవుతుందో, నీకు ఏ వస్త్రము కావాలో, నువ్వు ఏ యొక్క బంగారం పెట్టుకోవాలో, నీవు ఏ వస్తువు కొనుక్కోవాలో, నీ ఇల్లు ఎలా కట్టుకోవాలో అన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియదా? అది దేవుడు ఇక్కడ అడిగేది. ఇంతకు ముందు అయితే పూరి గుడిసెలో ఉన్నా పడుచుకునేవాడు లేడు, ఇంతకు ముందు అయితే లాందారు దీపం పెట్టుకున్నా పడుచుకునేవాడు లేడు, ఇంతకు ముందు అయితే కిరోసిన్ బల్బు పెట్టుకున్నా పడుచుకునేవాడు లేడు. కానీ ఇప్పుడు నీకు అన్ని కావాలన్నప్పుడు అన్నీ వచ్చాయి కాబట్టి నీ జీవితంలో వెలుగు కూడా కావాలంటున్నాడు దేవుడు.
ఇంతకుముందు నిన్ను ఎవరు పెద్ద అడిగినాడు లేడు. ఎందుకంటే నువ్వు ఎలా తిరిగినా ఏ విధంగా ఉన్నా ఎవరు పట్టించుకున్నాడు లేడు. తినడానికి అంత తిండి, ఉండటానికి ఒక గూడుండి, ఎలా పడితే నిద్రపోయావు, ఎలా పెడతావు అన్నావు. కానీ ఇప్పుడు అన్ని లెవెలు మారిపోతున్నాయి, అన్ని పరిస్థితులు మారిపోతున్నాయి, అన్ని విధాలు మారిపోతున్నాయి. మరి నీ ప్రవర్తనలో మార్పేది, మరి నీ జీవితంలో మార్పేది, మరి నీ బ్రతుకులో మార్పేది, నేను కోరుకున్న సమాజం ఏది? నీ ఇల్లు శుభ్రంగా ఉండాలనుకున్నావు, నువ్వు ఉంటున్నటువంటి ఇంటి లోపల ఎలాంటి గలీజు ఉండాలనుకున్నావు. కానీ నీ హృదయంలో దరిద్రమైన పాపం పెట్టుకుంటే నాకు నచ్చదంటున్నాడు దేవుడు. నీ ఇంట్లో మురిగట్టలతో ఉంటే నీకు నచ్చుదక్క? మీరు ఇల్లు కట్టుకుంటారు కదా, చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఇంటి లోపల ఎలా ఉండాలనుకుంటారు? శుభ్రంగా ఉంచాలనుకుంటాం. ఎలాంటి మురికి కనపడి వెంటనే తీసుకొచ్చుకొని ఫినాయిల్ లైజాలు కానీ లేకపోతే ఫినాయిల్ కానీ లేకపోతే ఏదో ఒకటి, ఇంకా చాలా వచ్చాయి కదా, ఏదో ఒకటి పెట్టుకొని శుభ్రంగా తుడుచుకొని గుమ్మగుమ్మలాడే వాసనతో ఉండాలి, మంచిగా ఉండాలి. ఎవరైనా నా ఇంటిలోనికి వచ్చినా అందంగా అలంకరించబడి ఉండాలనుకున్నావు. నువ్వు కట్టుకున్న ఇంటినైతే అంత అందంగా ఉంచుకోవాలనుకున్నావు. నేను కట్టుకున్న ఇల్లైన నిన్ను నేను అందంగా ఉంచాలనుకోవటం నాకు ఇష్టము కదా అని అడుగుతున్నాడు ఆయన. మనల్ని అందంగా ఉంచాలనుకుంటున్నాడు. మనమేం చెప్తున్నామంటే అద్దంలో చూసుకున్న తర్వాత ముక్కు బాగుంది, కన్ను బాగుంది, నోరు బాగుంది, అంతా బాగుంది కదంటే పై రూపం గురించి ఆలోచించరా. పైకి చూడటానికి శుభ్రంగా ఉండొచ్చు ఇల్లు, లోపలకు పోతే మురికి గుంపు కొడుతుంటా ఇంట్లో కూడా ఉంటారా? అలాగే మనం పైకి చూడటానికి బాగుండొచ్చు, లోపల హృదయాంతర్యములు ఏమైందంట? మనుషుల హృదయం అంతా ఈ దురాలోచనతోను, చెడుతనముతోను, వ్యభిచారముతోను, దొంగతనముతోను, మద్యపానముతోను, అనేకమైనటువంటి అభిమతమైనటువంటి పాపములతో నిండిపోయి ఉండగా వాళ్ళ బ్రతుకులు ఎలా బాగుపడతాయి? వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి? ఎప్పుడు ఎదుటివాడిని మోసం చేయాలనుకుంటున్నావు, ఎదుటివాడిని నాశనం చేయాలనుకుంటున్నావు, ఎన్నిసివాడిని అతగదొక్కేసి నువ్వు పైకి రావాలనుకుంటున్నావు. నువ్వు పైకి వచ్చే ప్రతి విషయంలో నీకు సంతోషం లేదు, ఆనందం లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఎందుకు నాకు ఇది వచ్చిందంటే నువ్వు దేవుడు చెప్పిన మాట వినలేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ అజ్ఞాన కాలంలో నేను పెద్ద పట్టించుకోలేదు. ఇదివరకు మేము ఎలా తిరిగినా మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు మేము ఎలా తిరుగుతుంటే మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావంటే ప్రశ్నించేది నేను కాదు, ప్రశ్నించేది నువ్వు కాదు, ప్రశ్నించేది దేవుడు. ప్రశ్నించేవాడు దేవుడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడుంటే ఇక ఒప్పుకోవటం జరగదు. ఎవరికి నచ్చినట్టు వాడుంటే కుదరదు. అందరూ కూడా ఒక పద్ధతిగా ఉండాలి, అందరూ కూడా ఒక ప్రవర్తన కలిగి ఉండాలి, అందరి జీవితాల్లో కూడా ఒక మార్పు రావాలి. ఈ మార్పు కావాలని నేను కోరుకుంటున్నానని దేవుడు అన్నాడు. అందుకని లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనంలో ఒక్కసారి చదువుదాం. లూకా సువార్త 24:47 వచనం. అక్కడ కాదు లూకా సువార్త ఉండేది, అటు పక్క ఉంటుంది. నువ్వేది ఇటు పాత నిబంధన తెస్తున్నావు, రుణం చూస్తే బైబుల్ బలి తిప్పుతున్నాడు అనుకుంటారు కదమ్మా. ఇటు దేవుతుంటే లూకా సువార్త ఆడ ఉంటుంది. చదవండి అమ్మా. 24:47. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. అంటే యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో, అంటే సమస్త జనులంటే ఇప్పుడు లోకంలో ఏమనుకుంటున్నారంటే వీళ్ళకే చెప్పండి, వాళ్ళకొద్దు, వాళ్ళకి చెప్పండి, వీళ్ళకొద్దు అని కాదు. సమస్త జనులు. ఎందుకంటే అందరినీ సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు సమస్త జనులలో ఏమి ప్రకటించమంటున్నాడు ఇక్కడ? ఆయన పేరుట మారు మనసును పాప క్షమాపణ. నువ్వు చేసే పాపాల నుంచి నీకు విడుదల రావాలి. ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలను విడిచిపెట్టి బయటికి రమ్మని ప్రకటించబడును అని రాయబడి. అది ఇక్కడ ప్రకటించేది. ఏం ప్రకటించమంట? నీ వల్ల ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంది, ఆ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని మానుకో అని చెప్తుంది బైబిల్. అంతే. దొంగతనం చేస్తున్నావంటే నువ్వు దొంగతనం చేయటం వల్ల వాడి యొక్క డబ్బు నువ్వు దొంగలిస్తే వాడు ఎంత బాధపడుతున్నాడు. అదే వాడి డబ్బు దొంగలించకుండా దొంగతనం మానుకోమంటే కష్టమా? నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేయటం వల్ల వేరే వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళతో నువ్వు పాపం చేయకుండా నీకు నువ్వు ఉంటే వాళ్ళు సంతోషం ఉండమని చెప్పడం తప్ప. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీకు నచ్చినట్టు నువ్వు జీవించు చాలా అన్నాడు. అందుకే ఇప్పుడు లోకానికి ఏమర్థమైపోయిందంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా అయ్యా ఇప్పుడు మేము ఏదో ఒకటి వినాలనుకుంటున్నామంటే మీరు ఏదో విని కాలక్షేపం చేసేది నేను ఇప్పుడు చెప్పటలా. నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటున్నాడు ఆయన? మారు మనసు కావాలి మనుషులకి. పాత మనసు చెడిపోయింది, కొత్త మనసుని ఇవ్వాలనుకున్నాడు. ఆ కొత్త మనసే ఏ మనసు అంటే అది ఎలాంటి మనసు? అది
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:14 చూడండి. ఆ ఏ మనసు చూద్దాం, అది మొదటి పేతురు 1:14. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14. 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. ఆమేన్. ఏమని కోరుకుంటున్నాడు దేవుడు? నేను ఎలా ఉన్నానో మిమ్మల్ని కూడా అలానే ఉండమంటున్నాను. ఇంకా నాకేమి మీరు చేయాల్సిన పని లేదు. మీరు బంగారం పెట్టాల్సిన పని లేదు. మీరు నైవేద్యం ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఆస్తి అమ్మి నాకు ఇవ్వాల్సిన పని లేదు. మీరు పెద్ద పెద్ద ఏటలను కానీ కోడెలను కానీ మేకపోతులు కానీ తెచ్చి నాకు ఇవ్వాల్సిన పని లేదు. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి చాలు అని చెప్పాడు అమ్మాయి. ఇప్పుడు అదే ఇబ్బంది అయిపోయింది లోకానికి. ఏది చేయమన్నా చేస్తాం కానీ పరిశుద్ధంగా ఉండటం మటుకు మా వల్ల కాదంటున్నాం. పరిశుద్ధంగా అంటే ఏ తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేయకుండా ఉండాలంటే ఎలా కుదురుద్దంటే తప్పు చేసిన దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎవరైనా అంతే, వాడు ఉన్నవాడైనా లేనివాడైనా పైవాడైనా కింది వాడైనా ఎలాంటి వారైనా తప్పు చేసిన ప్రతి వానికి శిక్ష ఇవ్వాల్సిందే. అందుకే నెబుకద్నెజరు గర్వం వచ్చింది కాబట్టి నెబుకద్నెజరుని ఏం చేయించాడు దేవుడు? గడ్డి మేపించాడు. నెబుకద్నెజరు దేశాన్ని ప్రపంచాన్ని ఏలినటువంటి ఒక రాజు చేత దేవుణ్ణి తృణీకరించాడు కాబట్టి గడ్డి మేసే విధంగా మార్చేశాడు. ఎందుకు బైబిల్ చెప్తుందంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే నేను మిమ్మల్ని కోరుకునేది ఏమీ అవసరం లేదు. మీరు నాకేమి ఇవ్వాల్సిన పని లేదు. మీరు సంపాదించిందంతా తెచ్చి నాకు ఏమని చెప్పటం లేదు. నీకు ఏదున్నా నాకు అవసరం లేదు. నువ్వు ఇవ్వాల్సింది ఒక్కటే. ఏంటిదంటున్నాడంటే నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండండి చాలన్నాడు. నేను పరిశుద్ధముగా ఉన్నాను, నాలో ఏ కలంకము లేదు, నాలో ఏదో మచ్చ లేదు, నాలో ఏ డాలు లేదు, నేను ఎలాంటి పాపం చేయలేదు. మీరు కూడా అలా ఉంటే అదే నేను మిమ్మల్ని కోరుకునేది అన్నాడు. దేవునిలాగా ఉండటం ఎవరి వల్ల అవుద్ది అమ్మా? దేవునిలాగా ఉండటం ఎవరి వల్ల అవుద్ది? ఎవరల్లా నవ్వుద్దా? అవుద్దా కాదు చెప్పండి. ఇప్పుడు ఈరోజు నిజంగా చెప్పండి, అవుద్దా కాదు? మన వల్ల కాదు. ఆమేన్. మట్టిలో పుట్టిన మన వల్ల కాదు. మరి అయితే ఏం కావాలనంటే అప్పుడు దేవుడే మనకు ఒక అవకాశం కలిగించాడు. ఏం అవకాశం కలిగించాడంటే చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకై తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆమేన్. ఏమంటున్నాడు? మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. ఎందుకంటే మనము దేవుణ్ణి ప్రేమించేంత మంచి మనస్సు మనలో ఎవరిలో లేదు. ఆ దేవుణ్ణి ప్రేమించేంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించాడు. ఎవరంట? దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడయ్యా? చెడ్డ వాళ్ళని దేవుడు ప్రేమించకూడదు కదా. మీరు చెప్పినట్టుగా పాపం చేసే వాళ్ళని దేవుడు ప్రేమించకూడదంటే నీ కడుపును పుట్టిన బిడ్డ ఒక చెడు పనులు చేసేవాడైతే నువ్వు ప్రేమిస్తావా లేకపోతే ద్వేషిస్తావా? బిడ్డ కాబట్టి ప్రేమిస్తాం కదా. అందరికీ చెడ్డోడై ఉండొచ్చు, కానీ తల్లికి మాత్రము నా బిడ్డ బంగారం అనుకుంటాం. అందరికీ ఇబ్బంది కలిగించేవాడు ఉండొచ్చు, తల్లికి మాత్రం నా పిల్లలు ఏ తప్పు చేయలేదు, అందరూ నా పిల్లల్ని అంటారంట. ఎందుకంటే తల్లి ప్రేమ. ఆఫ్టర్ 9 నెలలు మోసిన తల్లే ఇంత ప్రేమిస్తే తన జీవితం ఇచ్చినటువంటి దేవుడు ఎలా ప్రేమిస్తాడు? అందుకని దేవుడు మనల్ని చూసినప్పుడు మనం చెడిపోయి ఉన్నామని తెలుసుకొని ఆయన మనం ఎలా బాగుపడతామో, మనం ఎలా బాగుపడాలో మన వల్ల కాదని తెలిసి ఆయనే ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన యేసు ప్రభువారిని పంపించాను. ఆమేన్. తన కుమారుడైన యేసు ప్రభువారిని పంపించను. ఇప్పుడు ఆ యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఏమి చేస్తున్నాడంటే మీ అందరి పాపములు నా భుజముల మీద వేసుకొని నేను వెళ్ళిపోతాను. మీ అందరి పాపములు నా మీద మోపండి, మీ అందరి కొరకు నేను శిక్ష భరిస్తాను, మీ అందరి కొరకు నేను పాపం భరిస్తానన్నాడు. అందుకే ఆ 3 మేకుల మధ్య ఆ సిలువలో వేలాడింది చేతగాని వాడే కాదు,
మనము పొందవలసినటువంటి ఆ మరణము ఆయన పొందెను, మనకు రావలసినటువంటి ఆ సిలువ త్యాగము ఆయన చేశాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, దేవుడు తన కుమారుని పంపించాడు. దేనికోసం యేసుప్రభు వారు వచ్చారంటే మనమేదో పండగలు చేసుకోవడానికి, పబ్బన్నాలు చేసుకోవడానికి, మనమేదో సంతోష ఆనందాలు పడటానికి కాదు యేసుప్రభు వారిని పంపించింది. మన పాపాల నుంచి మనల్ని విడిపించటానికి, మనమున్న పరిస్థితుల నుంచి మనకు విడుదల కలిగించడానికి, మనమున్నటువంటి వ్యసనాల్లో నుంచి మనకు విడుదల కలిగించడానికి, మనమున్న బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి మన కన్నీరు మనల్ని తుడిచి మనందరిని సంతోషం ఉంచడానికి యేసుప్రభు వారిని పంపించారు. ఇప్పుడు లోకానికి అర్థం కాల యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే మాకు దేవుడు కావాలని వచ్చారని చాలా మంది పిచ్చిగా ఆలోచిస్తున్నారు. కాదు, మనుషుల వైపు చూసినప్పుడు మనుషులలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు. ప్రతి వారు దుఃఖంతో నిట్టూర్పు విడుస్తూ, ప్రతి వారు ఏడుస్తూ, ప్రతి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి జీవితాల్లో చూసిన సంతోషం కరువైపోయింది, ఎవరి బ్రతుకులలో చూసిన ఆనందం దూరం అయిపోయింది, ఎవరి దగ్గరికి వెళ్ళి చూసిన అందరూ ఏడుస్తున్నారు. పైకి బాగా కనపడుతున్నారు కానీ ప్రతి వాణి హృదయాలలో దుఃఖము కరుడు కట్టుకుపోయింది. ప్రతి వాణి హృదయాలలో పైకి చెప్పుకోలేక, లోపల దాచిపెట్టుకోలేక, ఆ యొక్క బాధను దిగమింగుకోలేక ఏడుస్తున్నప్పుడు అప్పుడు చెప్పాడు, వీళ్ళకు ఉన్న బాధను తీసివేయాలంటే ఏ మనుషుడి వల్ల కాదు, ఇప్పుడు పరలోకం నుంచి ఒకరు కావాలని తన కుమారుని పంపించాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో వ్యాధులు, రోగాలు, బాధలు తీసేయటానికి వచ్చారు అనుకుంటున్నారు. ఈ రోగాలు, వ్యాధులు తీసేయడానికి రాలేదని చెప్పలే, వచ్చాడు. కానీ దానికంటే గొప్పదైన ఒక రోగం ఉందని చెప్పాను. ఏ రోగం అది? పాపం అనే రోగం. అది ఎక్కడ పట్టుకుంది? హృదయాల్లో పట్టుకుంది. దాన్ని తీసివేయటం ఎవరి వల్ల కాల, దాన్ని తొలగించడం ఎవరి వల్ల కాల. అందుకనే మానవుల హృదయాలలో కలిగినటువంటి ఆ పాపమును తీసివేయడం కొరకు యేసు ప్రభువు వచ్చేసాడు. పైన ఉన్న శరీరాలకు పట్టిన రోగము ఒక మందు రాసుకుంటే పోద్ది, ఒక టాబ్లెట్ వేసుకుంటే పోద్ది, ఏదో ఒక డాక్టర్ దగ్గర పోయి వైద్యం చేయించుకుంటే పోద్ది. కానీ లోపల పెట్టిన రోగం ఏం చేస్తే పోద్దాం? దేంతో కడిగితే పోద్ది? బురదలో కాలి పెడితే నీళ్లతో కడుక్కుంటే పోద్ది. కానీ బురద లాంటి జీవితం మనసుల్లోనికి వచ్చేసింది. కంపు కొడుతుంది ఎవరు చూసినా కొడక. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటారు, ప్రతి వాడి యొక్క నోటి కింద ఏముందంట? సర్ప విషం ఉన్నది. వారి యొక్క గొంతుక తెరిచిన సమాధి లాగా ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారంట? గొంతుకు తెరిచిన సమాధి. సమాధిని తెరిస్తే ఎలా ఉంటదమ్మా? కుళ్ళిపోయి ఎముకలతో కుమిలి వాసన వస్తుంది. ప్రతి వాణి బ్రతుకు అలాంటి దుర్దశలో ఉంది. ప్రతి వాణి జీవితము అలాంటి కంపు కొట్టుకుపోతున్న జీవితమే. ఇప్పుడు ఆ జీవితాలను మార్చడానికి వచ్చాడమ్మా యేసు ప్రభువు. మా బాగా దేనికోసం వచ్చాడు? జీవితాలను మార్చడానికి వచ్చాడు, హృదయాలను మార్చడానికి వచ్చాడు, మనిషి లోపల ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. ఏదో ఒక దాని కోసం వచ్చాడు. మాకు బాగా అభివృద్ధి లేదు, మాకు ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, సంపద వచ్చాడు అనుకోవద్దు. వీటి కోసం కాదు, వీటికంటే ప్రాముఖ్యమైనది లోపల ఉన్నటువంటి ప్రశాంతత లేని జీవితాలు ఉన్నాయి ఈరోజు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మ బాగున్నారంటే ఏం చెప్తారమ్మా? బాగున్నామంటావా, బాగలేదంటారా? బాగున్నామంటారు కూడా, బాగలేదంటారు. కొత్త ఊరు అని వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, బాగున్నారు, బాగున్నా. ఫోన్ చేసినట్టు బాగున్నారంటే బాగున్నా అంటే నోట్లో నుంచి వస్తుంది. కాబట్టి నిజముగా భూమి మీద చూసినప్పుడు ఎవడు కూడా బాగలేడమ్మా. ప్రతి వాడు ఏడుస్తున్నాడు. పడుకుంటే నిద్ర పట్టదు. కొంతమంది నిద్రపోతున్నారంటే తప్పదా? శరీరంతో పగులంతా కష్టపడితే ఈ శరీరం అలిసిపోయి కళ్ళకు నిద్ర వస్తుంది. మధ్యరాత్రిలో మరలా లేతిగా నిద్ర రాదు. తెలియని ఆలోచనలు, లేనిపోని బాధలు, ఏదేదో ఇబ్బందులు, తెలియనటువంటి దిగులు. ఏంది దిగులు? ఈ బాధతో పట్టిపోయి ఉన్నారంటే ఈటను బయటికి తీసుకొచ్చేవాళ్ళు కావాలి, ఈటలో నుంచి నెమ్మది కలిగించే వాళ్ళు కావాలి, ఈటలో నుంచి విడుదల కలిగించే వాళ్ళు కావాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏం చేశారంటే పై సంతోషాన్ని ఇచ్చారు అంతే. అప్పుడప్పుడు చూస్తారు చూడండి, మనసు బాగలేదన్నప్పుడు ఏం చేస్తారన్న, మనసు బాగుంటానికి కొద్దిగా మత్తు తీసుకుంటారు. మత్తు తీసుకుంటే మనసు బాగుంటుంది 10 నిమిషాలు, తర్వాత మళ్ళా శాశ్వతంగా తొలగించేది కావాలి, శాశ్వతంగా తీసేసేది కావాలి. ఇది కొద్దిగా ఏదో మనసు ప్రశాంతత కోసం తీసుకుంటే చివరికి ఇది వ్యసనంగా తయారైపోయి అందరి చేతి తీసుకుంటే రోజుకి వచ్చేసింది. నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా, ఇంట్లో వాళ్ళ ప్రశాంతత లేదు, బయట వాళ్ళ ప్రశాంతత. ఇప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు, నీ వల్ల ఇంటి మొత్తానికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో మనశ్శాంతి కోసం పోతే అంతా దరిద్రం పట్టింది. ఇప్పుడు భూమిని చూసినప్పుడు
భూమి మీద సమస్త శరీరులు ఏమైపోయినారంట? మార్గములను చెరిపేసుకున్నారని రాయబడింది ఆదికాండంలో. ఏం చెరిపేసుకున్నారమ్మా? మార్గములు. మార్గములు అంటే ఏంటిది? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడి నుంచి నేను మా ఇంటికాడికి వెళ్ళాలనుకోండి, దారి ఉంటుంది కదక్క. ఇప్పుడు దారిలో వెళ్ళాను అనుకోండి, పద్ధతిగా ఉంటుంది. దారిలో కాకుండా నా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరిగి వెళ్ళాను అనుకోండి, ఏమంటాము? ఇటు తిన్నగా వెళ్ళాడంటే అర్థమైంది, ఒక దారిలో వెళ్ళడు, ఇటు పడితే ఇటు వెళ్తాడు. ఓకే, ఇది ఊరు కాబట్టి బాగుంటది. అదే మనం పొలంలో ఒక దారిని వెళ్ళకుండా ఇటు పడితే ఇటు వెళ్ళామనుకోండి, ఏమవుతాయి అక్క? ఇటు పోతే ముళ్ళ కంపలు, అటు పోతే గుంతలు, అటు పోతే ఏదైనటువంటి బీడు భూములు ఏదో ఒక దాంట్లో పడిపోయి శరీరం మొత్తం బాధలైపోతాయి. అలాగే ఇప్పుడు మనుషులు కూడా దేవుడు చెప్పినట్టుగా మనుషులు నడుచుకోకుండా మార్గము తప్పి తిరుగుతున్నారు. వాళ్ళను ఒక మార్గంలో నడవమంటే మార్గం తప్పిపోయారు. ఇప్పుడు మార్గం తప్పిన వాళ్ళకు మళ్ళా మార్గం చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే అందరూ మార్గం తప్పిపోతే మూడు చదువుతారన్న, అందరూ మార్గం తప్పారు. అబద్ధం ఆడొద్దని నేను చెప్పడానికి ముందు నేను అబద్ధం ఆడకుండా ఉండాలి కదా. దొంగతనం చేయొద్దని నేను చెప్పాలంటే ముందు నేను చేయకుండా ఉండాలి కదా. బూతు మాటలు మాట్లాడొద్దని నేను చెప్పకుండా ముందు నేను మాట్లాడకుండా ఉండాలి కదా. మరి చెప్పేవాళ్ళు ఆడదంట. అందుకని చెప్పడమే అనుకున్నారు తెలుసు చాలా మంది తల్లిదండ్రులు వాడు పిల్లలకు చెప్పరు. ఎందుకు చెప్పరంటే, చెరుపును పట్టుకోవద్దంటే ముందు వీళ్ళు పట్టుకోకుండా ఉంటాయి కదా, వాళ్ళు పట్టుకోకుండా ఉండాలి. టీవీ చూడొద్దురా చదువుకోమని చెప్పాలంటే ముందు వీళ్ళు చూడకుండా ఉంటాయి కదా, వాళ్ళు చూడకుండా ఉండడానికి. వీళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పటం మానుకున్నారు. ఇది ఎంతటితో నాగల పాపం దాకా వచ్చేసింది. సిగరేటు తాగొద్దని తండ్రి చెప్పడు. ఎందుకు చెప్పడు? ఏనే ఎంత పెద్ద చుట్ట పెట్టుకొని తాగుతుంది కాబట్టి. ఆ గొంతు నీకేం పనిరా, ఆ ఇళ్ళకాడు ఎందుకురా నేను చెప్పడు. ఎందుకంటే ఈడే పొద్దుగూకులు ఆ ఈదులమ్మడి తిరుగుతుంటారు కాబట్టి. మీరు చెప్పేవాళ్ళు లేరు, మంచి మార్గంలోనికి తీసుకొచ్చే వాళ్ళు లేరు. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మనుషులు అందరూ చెడిపోయి ఉన్నారు, వాళ్ళ హృదయాలు చెడిపోయాయి, వారి జీవితాలు పాడైపోయాయి. వాళ్ళను మంచి మార్గంలో నడిపించడానికి నేనే నా కుమారుడైన యేసు ప్రభువుని పంపించాను అన్న భూమి మీదకి. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అదే చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్తగా చూడండి, 4 నుంచి. పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైననియు మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు చెప్పాలంటే, ఆయనలో పాపం లేదు కనుక. ఆయనలో కూడా పాపం ఉంటే ఆయన కూడా చెప్పడానికి అర్హుడు కాదు. భూమి మీదకి శరీరం దాల్చుకొని వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు బతికిన తర్వాత, ఆయన బతికిన రోజులలో ఆయనలో పాపం ఉన్నదని నిరూపించిన వాడు ఒక్కడు లేడు. తన చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ ఎక్కడ కూడా ఆయనలో పాపం లేనే లేదు. అందుకే ఆయన మాత్రమే మనుషులను బాగు చేయటానికి అర్హుడైపోయాడు. ఆయన మాత్రం అర్హుడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించిన ఎడల అని ఆ రోజు చెప్పగలిగాడు ఆయన. అందుకని ఆయన వచ్చినప్పుడు రక్తస్రావంతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చిందమ్మ. ఏ స్రావంతో? రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఒక స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆమెకు ఆ రోగము? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కారిపోతూ ఉన్నది. తన యొక్క శరీరంలో నుంచి రక్తము కారిపోతుంది. ఇలా కారిపోతున్నప్పుడు ఆమె జీవితములో తనకున్నదంతయు ఖర్చు పెట్టింది. అనేకమైన వైద్యులకు చూపించింది. తిరగని హాస్పిటల్ లేదు, వెళ్ళనటువంటి వైద్యుడు లేదు. అనేక ప్రదేశాలకు వెళ్ళింది, అందరికి చూపించింది. తన దగ్గర ఎంత డబ్బు అయితే సంపాదించిందో ఆ డబ్బు మొత్తము ఖర్చు పెట్టి చూపించుకుంది, కానీ కొంచెం కూడా తగ్గలేదంట. ఇప్పుడు ఏం పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం బాధ ఎలా ఉంటుంది? ఆ రక్తస్రావం ఆగకుండా వస్తూ ఉండగానే ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళే లేరమ్మా, ఆమెను పట్టించుకున్న వాళ్ళే లేరమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన ఆ మాట మొత్తం తర్వాత చదువుకోండి. ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళే లేరు. అప్పుడు ఆమె ఏమి రాయబడింది? ఆమె గురించి ఏమన్నాడంటే, ఆమె ఒక్కతే అయిపోయింది. ఆమె తోబుట్టులు ఉంటారమ్మా. ఒక మనిషి అని ఉన్నారంటే వాళ్ళకి ఎవరు బంధువులు అనే వాళ్ళు ఉంటారా చెప్పండి? ఒక మనిషి అని ఉన్నారంటే వాళ్ళకు తోబుట్లు కానీ, వాళ్ళకి ఇరుగు పొరుగురు ఉండరా? కానీ ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళే లేరు. ఎందుకంటే ఆమె దగ్గర దుర్వాసన. మంచి వాసన కదా ఆమె దగ్గర, దుర్వాసన.
ఎందుకంటే మీకు అందరికీ స్త్రీలకు బాగా తెలుసు ఆ విషయము. ఆ యొక్క పరిస్థితి ప్రతి నెలలో ఎక్కువ మంది స్త్రీలు, చాలా మంది అందరి స్త్రీలలో ఋతుస్రావం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక 3 రోజులు 4 రోజులు వస్తేనే ఆ బాధ తట్టుకోలేనిది. అప్పుడు వాళ్ళ యొక్క శరీరాల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క లోపల నుంచి వచ్చేటువంటి ఆ వేస్ట్ రక్తం అనేది ఎంత వాసన అందరికీ తెలుసు. కానీ ఆమెకు ఆగకుండా రక్తస్రావం కలుగుతుంట, ఆమె దగ్గర ఎవరు ఉండట్లేదంట. ఆ పరిస్థితి ఘోరాతి ఘోరం అయిపోయిందంట. నాన్న వాళ్ళే దూరం అయిపోయారంట. 1 రోజు చూశారు, 2 రోజులు చూశారు, 1 నెల చూశారు, 2 నెలలు చూశారు, 1 సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు. 12 సంవత్సరాలంటే పట్టించుకున్న దిక్కులేరమ్మ. ఇంకా ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు చూడని పడుచుకుంటారక్క. ఊరు పడుచుకోలేరు. మనం కూడా చూద్దాం, మనకి ఎంతవరకు కోపం ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తాం, తర్వాత ఇబ్బంది అయితే బయటికి చెప్పంలే, లోపల అనుకుంటాము ఇంక ఈ మనిషి బతకడం కంటే చచ్చిపోవడమే మంచిది లే అని. లోపల బయటకు అంటామా, నీకోసం ఏదేం చేస్తాననుకుంటాం, లోపల ఏమనుకుంటాం ఇబ్బంది పెడుతున్నాడు, చచ్చిపోతే బాగుండలే శుభ్రంగా. ఎందుకమ్మా అంటే ఆ మనిషి బాధ చూడలేకపోతున్నా. నీకు చేయటం చేత కాదని చెప్పు, చూడలేకపోతున్నావా, చేయటం చేత కాదు కదా. 12 సంవత్సరాలు ఏమో తిరిగింది తిరిగింది తిరిగింది. ఇప్పుడు ఏమో కూర్చొని ఆలోచిస్తుంది, ప్రభువా మనుషులంటే ఇలాంటి వాళ్ళ అనిపించింది. ఎందుకు ఇలాంటి వాళ్ళు అనుకున్నారంటే, నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు నా చుట్టూ జనాలు ఉన్నారు, నా దగ్గర ఏమీ లేదు, చివరి నా ఆరోగ్యం కూడా పాడైపోయింది, ఇప్పుడు నాకు దిక్కు లేకుండా పోయారంటే మనుషులంటే ఇలా ఉంటారా. అప్పుడు అర్థమైపోయింది, ఇది ఆ పరిస్థితి అనిపోయింది. ఇప్పుడు ఆలోచించింది, ఎవరు ఆమెను పట్టించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, అది మొత్తము ఖర్చు పెట్టిపోయింది. ఇప్పుడు దికాలపోయి ఏదైనా ఒక ఆదరణ ఉంటదేమని ఎదురు చూస్తుంటే, ఇప్పుడు మనందరి కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును పంపించారు చూడు. ఆయన ఆ మార్గంలో పోతుంటే ఇప్పుడు ఏమైనా దగ్గర పోయిందంట. అయ్యా నన్ను కరుణించమ్మా. చూడండి మార్కు సువార్తలో ఆ మాట ఒకసారి వద్దాం, మీకు అర్థం కొట్టడానికి తొందరగా ముగించుకునే ముందు సమయంలో చదువుకుందాం ఆ సందర్భాన్ని. ఎందుకంటే రోజులలో మనం ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిద్దాం. మార్కు సువార్త ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? 5వ అధ్యాయము 27వ వచనం. జాగ్రత్త చదువుదాం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొనెను. ఏమనుకుందంట? నేను ఆయన వస్త్రములు ముట్టినా బాగుపడుతుని అనుకున్నదంతే. అనుకున్న వెంటనే ఆమెకు సహాయం చేసేవాళ్ళు ఉంటే బాగుంటుంది. జన సమూహంలో చుట్టూ గుంపులైపోయారు, రక్తస్రావంతో అక్కడ పడిపోయింది, వెనక పక్క కూర్చున్నది. ఇప్పుడు వాళ్ళల్లో నుంచి రావాలంటే ఎవరు ఆమెను ముందుకు రానియటం. చుట్టూ జనాలు గుంపులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి నెట్టుకుంటూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. అంతే. ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుందో ఆమె రక్తధారలు ఆగెను, రక్తధారలు కట్టెను అని రాయబడింది. రక్తము దారలు కారటం అనేది ఆగిపోయింది. వెంటనే ఆమెకు ఆశ్చర్యమైపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు, ఎంతమంది గారికి వెళ్ళినా పోలేదు, ఇన్ని వైద్యాలు చేయించుకున్నా పోలేదు, ఎంతమంది వచ్చారు నన్ను చూశారు కానీ బాగు చేసిన వాళ్ళు లేరు. ఈయన ఎవరో మాకు తెలియదు, ఈయన ఎక్కడో తెలియదు, ఈయన పరిస్థితి ఏందో తెలియదు, ఈయన నిజంగా నన్ను ఆదుకుంటారని నాకు అనిపించలేదు. కానీ అందరూ వెళుతున్నారు, నేను వెళదామని ముట్టుకున్నాను, ఆగిపోయింది. ఇప్పుడు ఆమె మనసులో ఏమని తీర్మానం తీసుకుంది తెలుసా? సర్వలోకములో ఉన్న ప్రతి మనుషుడి కంటే కూడా ప్రభువా నువ్వే నాకు ముఖ్యమని తీర్మానం తీసుకుంది. ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి గొప్పగా గుర్తుపెట్టుకుందాం. ఆమె రక్తధారలు ముట్టెను. ఇప్పుడు ఎంత నేమ్ రాయబడి చూడండి అక్కడ, చూడండి. అందుకు ఆయన 24 వచ్చిన 34 జాగ్రత్త చదవండి. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదాని పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఆమెతో చెప్పాడు. ఇదిగో ఎవరో నా వస్త్రాన్ని ముట్టారు, నాలో నుంచి ప్రభావం పోయి ఆమెను బాగు చేసిందని. కానీ అయ్యా ఎంతమంది మీద పడుతున్నాం కదా, ఎవరో ఒకళ్ళు ముట్టుంటారంటే అందరూ మీద పడేది వేరే విషయంలో. నా వస్త్రం ముట్టుకున్నటువంటి ఒక ఆమె అవసరం ఉండి నా దగ్గరకు వచ్చింది.
వీళ్ళందరూ మామూలుగా చూడటానికి వచ్చారు, కానీ ఏమి దేనికోసం వచ్చింది? ఆమె బాధ నుంచి విడుదల పొందటానికి వచ్చింది. ఇప్పుడు వెంటనే వస్త్రం ముట్టుకున్నది, బాగుపడిపోయింది. ఇప్పుడు వెంటనే యేసుప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, ఇక సమాధానం గలదానివై వెళ్ళము. అంటే ఎంతవరకు ఆమె జీవితం ఏమి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, మనస్సులో శాంతి లేదు. పైన బాగానే ఉండొచ్చు, మనస్సులో మనశ్శాంతి లేదు. ఈ రోజు ఎన్నో జీవితాలలో, ఎన్నో కుటుంబాలలో, ఎంతో మంది బ్రతుకులలో పైకి కనపడతారు కానీ లోపల నెమ్మది లేకుండా బ్రతికే జీవితాలు ఉన్నాయి. నెమ్మది, ప్రశాంతత, సమాధానం, ఆనందం లేకుండా బ్రతికే జీవితాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్య సహవాసంగా ఉంటారు, కానీ భార్యాభర్తకు మధ్య సఖ్యత లేని కుటుంబాలు ఎన్నో లేవా? సమాధానం లేని కుటుంబాలు ఎన్నో లేవా? ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం లేని కుటుంబాలు ఎన్నో లేవా? ఇలాంటి వాళ్ళందరికీ యేసుప్రభువు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, సమాధానము గలదానివై, నీకు సమాధానం లేదు ఇంతవరకు, ఇప్పుడు నేను నీకు సమాధానం ఇస్తున్నాను, సమాధానం కలిగిన దానివై వెళ్ళము. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఏమిది ఆలోచించిన తర్వాత ఒక మాట అనుకున్నది, ప్రభువా నువ్వు నిజముగా లోక రక్షకుడివి, నువ్వు నిజముగా లోకములకు రావాల్సిన లోక రక్షకుడు నేను గ్రహించాను. ఇప్పుడు నుంచి నేను చెబుతున్నాను, ప్రభువా నా జీవితంలో ఎంతవరకు నేను నీకు ఏదైనా వ్యతిరేకంగా చేసి ఉన్నానేమో, వ్యతిరేకంగా పాపాలు ఏమి చేశానేమో, ఈ రోజు నుంచి నేను పాపములు చేయను. ఎందుకంటే పాపములు చేస్తే ఉన్న సమాధానం మళ్ళా పోతే, దేవునికి ద్రోహం చేస్తే మన జీవితాలలో నెమ్మది లేకుండా మళ్ళా వెళ్ళిపోతాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు అంటున్నాడు ఆయన, బాగానండి, ఆ అజ్ఞాన కాలములలో, అప్పుడు అజ్ఞాన కాలాలు కాబట్టి దేవుడు చూసి చూడనట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే అందరికీ అన్నీ తెలుసుగా, తెలియని ఎవరైనా ఉన్నారమ్మా? అన్నీ తెలుసు, అంతా తెలుసు, ప్రతిదీ ఆలోచించి తెలుసు, టెక్నాలజీ బాగా ఉపయోగించడం తెలుసు. అమెరికాలో ఏం జరుగుతుందో మన అందరికీ అర్థమవుతుంది, చైనాలో ఏం జరుగుతుందో మన అందరికి కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంది, విజయవాడలో ఏం జరుగుతుందో మన కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంది. ఎక్కడెక్కడో అన్నీ మన కళ్ళకు చూపించుకునేంత జ్ఞానం పెరగగానే దేవుని విషయంలో మనుషులకు ఏం పెరగలేదంట? జ్ఞానం పెరగలేదు. ఆమేన్. దేవుని విషయంలో మనుషులకు జ్ఞానం పెరగలేదు. ఎందుకంటే బాగా ఆలోచించండి, మీరు బాగా చూద్దాం. ఒక మాట చదువుతాను బైబిల్ గ్రంథంలో నుంచి, యెషయా గ్రంథము 44 అధ్యాయము 18 వచనం జాగ్రత్తగా చదువుతాం. యెషయా గ్రంథము 44:18. ఆలోచించండి, 44:18. ఆ ఒక్క మాట చదవండి, కింద పైన మనకి ఇప్పుడు అవసరం లేదు. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారు కన్నులు కప్పబడిను, గ్రహింపకుండానట్లు వాళ్ళ హృదయములో మోయబడెను. ఏం చేయరంట? వాళ్ళు ఆలోచించరు. ఒక పని దేవుని విషయంలో చేసేటప్పుడు ఆలోచించరంట. వారు నేను చేసేది కరెక్టా కాదని ఆలోచించాలంట. ఏ తెలుసులో ఉన్న వాళ్ళంట ఆలోచన లేకుండా చేస్తున్నారంట. అందుకని ఏ తెలుసులో వాళ్ళకి పౌలు గారు అంటున్నారు, అప్పుడు మీరు ఎలా ఉన్నా కూడా దేవుడైతే ఒప్పుకున్నాడు, ఎందుకంటే తెలియని వాళ్ళు పోనీ అనుకున్నారు. ఇప్పుడు అన్నీ తెలుసుగా, ఇప్పుడు ఖచ్చితంగా అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఏమన్నారమ్మా? అంతటను అందరూ. మళ్ళీ ఇక్కడ అందరూ అనే దాంట్లో కొన్ని లేవు, ఇక్కడ వ్యత్యాసాలు ఉండవు, కొంత లేదు. అంతటను అందరూ మారు మనసు పొందాలి. అప్పుడు ప్రజలు అన్నారు, అయ్యా మా వల్ల కావటం లేదంటే, మీ వల్ల కానప్పుడు నేనే మీ కొరకు నా కుమారుడైన యేసు ప్రభువుని పంపించాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఏం ప్రకటిస్తున్నాడమ్మా? మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు. మారు మనసు అంటే ఏంటిది? పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితమే. పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితం అంటే పెద్ద విషయమేం కాదు. మారు మనసు అంటే మనం ఏదనుకుంటున్నాం? పాతది విడిచిపెట్టి కొత్తదంట. ఎలాంటిదంటే చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 4 వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4. ఆయన మనుషులందరికీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 4 వచనం. చూడండి, అది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ ఏం పొందాలంట?
రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాత పాపములను విడిచిపెట్టి కొత్తగా మంచి మార్గంలో మనుషులందరూ నడుచుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఇది తప్ప? అన్న చెల్లెల మధ్య అన్నను అన్న, చెల్లెలు, తల్లి పిల్లలుగా, భార్య భర్తగా ఎవరి పద్ధతులు వాళ్ళు చేస్తూ, ఎవరి ఇష్టం వచ్చిన ఎవరి పద్ధతిలో వాళ్ళు నడుచుకుంటూ మీరు కష్టపడి సంపాదించుకొని మీకు ఆయుష్ ఇచ్చిన దేవుడి వైపు తిరగమని చెప్పడం ఏదన్నా తప్ప? కాదు కదా, కాదని చెప్తున్నాడు కదా ఆయన. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే వారు అన్నిటినీ ఆలోచిస్తారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచించలేదంట. ఒకసారి మీకు 500 రూపాయల నోటు ఇచ్చారనుకో, ఇంతకుముందు 2000 రూపాయల నోట్లు ఉంటాయి, ఇచ్చారనుకోండి, ఏం చేశారు? కట్టెక్కినట్టు పొద్దుకు వెళ్ళి చూసుకుంటారు. ఎందుకు? అది ఒరిజినలా డూప్లికేటా? 10 రూపాయలు ఇస్తే చూసుకుంటామా? ఎందుకని? 10 రూపాయలే కదా, పోతే పోని. కానీ 2000 అంటే కదా, 2000 రూపాయల నోటునే ఒరిజినలా డూప్లికేట్ అని చూసుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆలోచించాలి? ఇంకా జీవితాలు ఇచ్చిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆలోచించి మనం ముందడుగు వేయాలి. అందుకే చెప్పాడు, అజ్ఞాన కాలంలో ఉన్నట్టు ఇప్పుడు జరగటం లేదు. అందుకే మీకు అందరికీ తెలుసో తెలియదు, ఇంత ముందు కాలంలో ఒక 70-100 సంవత్సరాల క్రితము సువార్త ఎంత విచ్చలవిడిగా లేదు. ఇప్పుడు విచ్చలవిడిగా దేవుని సువార్త జరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా టీవీలలోను, రేడియోలలోను, సెల్ ఫోన్లలోను, ఎక్కడికి వెళ్ళినా సువార్త విచ్చలవిడిగా ఎందుకు జరుపుతున్నాడంటే రేపు ఎవరు కూడా దేవుని దగ్గర నాకు తెలియదు అని అనకూడదు. మాకు చెప్పుంటే మేము ఎప్పుడో బాగుపడగలమని అనకూడదు. ప్రతి ఒక్కరికి చెప్పిస్తున్నాడు. మారిన వాడికి రక్షణ మార్గం రుచి చూపిస్తున్నాడు, మారిన వాడికి శిక్ష మార్గం కూడా రుచి చూపిస్తాడు ఒకరోజు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, యేసు ప్రభువారు బంధింపబడిన వారి జీవితాలను బాగు చేసి ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యొక్క జీవితంలో ఏమి లేదు, నెమ్మది, సమాధానం. ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆమెకి ఏమొచ్చిందమ్మా? సమాధానం, నెమ్మది వచ్చింది. ఎవరిచ్చారు ఇదంటే యేసు ప్రభు వారు ఇచ్చాడు. యేసు ప్రభు వారు ఎవరి కోసం వచ్చాడంటే అందరి కోసం అని చెప్పండి మీరు ఎప్పుడు. నా కోసము, నీ కోసము, సర్వ మానవాళి కోసము, సమస్త ప్రజల కోసం యేసు ప్రభు వారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ మనసులలో ఉన్నటువంటి బాధలను తొలగించి వారు ఉన్నటువంటి పాపములో నుంచి వారిని బయటికి తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించడానికి వచ్చారన్నమాట. అందుకని దేవుడు ఏం కోరుకున్నాడంటే నేను మీలో ఉండాలనుకున్నాను, కానీ మీలో కొంచెము గబ్బుగా ఉన్నది, దాన్ని శుభ్రం చేసుకొని నేను మీలో ఉంటాను అంటున్నాడు. కొంచెం రోత పట్టిపోయింది. ఎప్పుడైనా మీరు అంటే ఇక్కడ మనకైతే అలవాటు, కానీ టౌన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇల్లులు అద్దెకి తీసుకుంటుంటారు. అద్దెకి కొత్తగా ఉన్నప్పుడు ఆ ఇల్లు అంతా ఎట్లా ఉంటుంది, డస్ట్ పట్టిపోయి ఉంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత కడుక్కొని తర్వాత దాంట్లో శుభ్రంగా అన్ని వస్తువులు శుభ్రంగా పెట్టుకొని అప్పుడు వెళ్ళి నివాసం చేస్తారు. ఎలా పడితే అలా ఉంటే ఉంటారా? మనమే ఉండలేదు. మనలో దేవుడు ఉండాలంటే ఎలా పడితే అలా ఉంటే కుదురుద్దా? అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? సువార్త సత్యము ద్వారా శుభ్రం చేస్తున్నాడు ప్రతి మనిషి బ్రతుకును. ఇది ఎన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించినప్పుడు నేను చేసేది తప్పు కదా అని తెలుసుకుంటారంట, ఆలోచించాలంట. అందుకని యెషయా 44 ఏమన్నారు? 18లో వారు వివేచింపరు, ఆలోచించరు. ఏది పడితే చేద్దాంలే, ఎలా పడితే అలా ఉందాంలే, తర్వాత చూసుకుందాంలే. తర్వాత చూసుకోవచ్చు, అవయవాలు ఉన్నంత వరకు ఓకే, కానీ అవయవం పోయిన తర్వాత ఏం చూసుకుంటామమ్మ? ఇప్పుడు నా చెయ్యి ఉంది, ఏమవుతుంది అనుకోని, ఇప్పుడు చెయ్యి పోయింది, తర్వాత చూసుకోవడానికి ఉంటుందా? కానీ దేవుడిచ్చి చెయ్యి కానీ, కాలు కానీ, లోపల ఉన్న కిడ్నీలు కానీ, లోపల ఉన్న లివర్ కానీ, ప్రతిదీ ఆయన ఇచ్చింది మనం అట్లా కాపాడుకుంటేనదే. పోయిన తర్వాత మళ్ళీ అట్టాడిది ఎవరు వేయలేరు భూమి మీద, ఎవరు వేయలేరు. నేను చేపించుకుంటానంటే జైపూర్ నుంచి తెప్పించుకోవాలి, కాలు కానీ చెయ్యి కానీ. అదేం చేస్తుంది? ఇది ఎలా తిరుగుద్ది అలా తిరుగుద్దా? అది ఒకటిదే. కానీ దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం కాపాడుకోవడానికి మనకు ఆయన ఏం చెప్పాడంటే మీరు నా మార్గంలో నడవమన్నాడు. కాబట్టి ఇదే జ్ఞానం. కాబట్టి ఈరోజు ఈ జ్ఞానం గురించి ఆలోచిద్దాం. ఆ జ్ఞానం గురించి నువ్వు ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు నెమ్మది లేని కుటుంబాలకు, శాంతి లేని కుటుంబాలకు శాంతి ఇస్తాడు. ఎలా వస్తుంది శాంతి అంటే పాపం పోతే అదే ప్రశాంతత. అంతకుమించి ఏముందని నాకు అర్థం కాదు. మనిషి చేసే పాపం పోతే అదే ప్రశాంతత, మనిషి చేసేటువంటి వ్యసనాల నుంచి బయటకు వస్తే అదే ప్రశాంతత. అంతకు మించిన ప్రశాంతత భూమి మీద ఎక్కడా లేదు.
కాబట్టి అలాంటి ప్రశాంతత దేవుడు మనకును ఈ కుటుంబమునకును అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం గుడక తల వంచి ప్రార్థన చేసుకోవడానికి ప్రయాసపడతాం. అందరూ ప్రార్థన